సందీప్ గారు సార్ నిజంగానే ఆర్కే గారి వ్యక్తిగత కారణాలు అంటారా, రాజకీయ కారణాలు బలంగా ఉన్నాయి? అంటే నాకైతే వ్యక్తిగత కారణాలని అయితే అనిపించట్లేదండి. ఇది ఖచ్చితంగా రాజకీయ కారణాలతోటే ఆయన పార్టీ పెట్టడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఎందుకు అంటే దీనికి సింపుల్గా అందరికీ అర్థమయ్యేదే. దీంట్లో ఇప్పుడు ఆయన నిజంగా వ్యక్తిగత కారణాలతోటే రాజీనామా చేసి ఉంటే ఎమ్మెల్యే పదవి వరకు రాజీనామా చేయొచ్చు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు, ఫస్ట్ థింగ్. ఇంకా రెండోది, ఎమ్మెల్యే పదవి ఇంకొక 3-4 నెలల్లో కంప్లీట్ కావస్తుంది. సో మోస్ట్ ప్రాబుల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే తర్వాత ఇక ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఇక వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా లేనట్టే, దెర్ ఈజ్ నో ఎమ్మెల్యే పొజిషన్. సో 3 నెలల ముందు రాజీనామా చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇవి రెండు గమనిస్తే ఖచ్చితంగా దీని వెనక రాజకీయ కారణాలే ఉన్నాయి. ఇది ఒకటైతే మూడవ కారణం, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఈ నియోజకవర్గంలో ఆయన మద్దతు తనకి ఇవ్వమని కోరటానికి గంజి చిరంజీవి గారు ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆర్కే గారు ఇంట్లోనే ఉండి కూడా గంట సేపు గంజి చిరంజీవి గారు వెయిట్ చేసినా కూడా ఆయన బయటికి రాలే. అంటే గంజి చిరంజీవి గారిని చూడటానికి కూడా ఆయన ఇష్టపడట్ల, ఆయనతో మాట్లాడటానికి కూడా ఆయన ఇష్టపడట్ల. సో ఇది గమనిస్తే ఖచ్చితంగా రాజకీయ కారణాలతోటే ఆయన పార్టీకి దూరం అయ్యారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి అంశం. ఒకవేళ అలాంటి ఏం లేకపోతే వచ్చి గంజి చిరంజీవి గారితో నార్మల్గా మాట్లాడచ్చు. నేను క్యాంపెయిన్లో నీతో తిరగకపోవచ్చు, నా రాజకీయాల నుంచి నేను తప్పుకోవాలనుకుంటున్నాను, బట్ నా వర్గం వాళ్ళంతా నీతోటే ఉంటారు. సో నేను నీకెక్కడా కూడా నీకు ఆపోజిట్గా నేను ఏది మాట్లాడను చేయను, మనం కలిసిపోదాం, మన పార్టీ అధికారంలో ఉండాలి, సో నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఒక మాట చెప్పి వెళ్ళిపోవచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. ఆయన తర్వాత సపోర్ట్ చేస్తారో చెయ్యరో ఇట్స్ సెకండరీ మ్యాటర్. బట్ ఆయన అది కూడా చేయలేదు కదా. సో దీన్ని బట్టే అర్థమవుతుందిగా ఖచ్చితంగా ఆయన రాజకీయ కారణాలతోటే పార్టీ వీడారు. అయితే ఆయనకు జగన్ మీద ఉన్నటువంటి అభిమానం దృష్ట్యా ఆయనకు జగన్కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది ఎప్పటి నుంచి అందరికీ తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా టీడీపీ మీద పోరాడిన ఏకైక ఎమ్మెల్యే అమరావతిలో ఈయనొక్కడే. ఎన్ని కేసులు హైకోర్టులో ఉన్నాయో ఆయన పేరు మీద మీరు చూడొచ్చు. సో కాబట్టి పార్టీ తరపున బలంగా పనిచేసిన వ్యక్తి ఆర్కే గారు. సో కాబట్టి ఆయన ఆ అభిమానాన్ని పోగొట్టుకోలేక ఎటువంటి దూషణలు ఎలాంటివి ఏమీ చేయకుండా సింపుల్గా నా వ్యక్తిగత కారణాలని చెప్పి తప్పుకున్నారు, అంతే. అంటే రాజకీయ ప్రత్యర్థి అయిన గంజి చిరంజీవిని జాయిన్ చేయించింది ఈయన వైసీపీ పార్టీలోని ప్రచారం కూడా బాగా జరుగుతుంది, గతంలో ఈయన పాత్ర కూడా ఉందని చెప్పారు. అయినా కూడా వాళ్ళిద్దరికీ ఎందుకని పొసగట్లేదంటారు? అంటే ఇక్కడ గంజి చిరంజీవి గారు టీడీపీ అభ్యర్థి. సో అక్కడ లోకేష్ గారు వచ్చినటువంటి నేపథ్యంలో గంజి చిరంజీవి గారికి వేకెన్సీ లేకుండా పోయింది, ఆయనకు అక్కడ ప్రాధాన్యత తగ్గింది. సో ఆయన వచ్చి వైసీపీలో చేరతానని చెప్పి అడిగారు, ఆర్కే గారు కూడా తీసుకొచ్చి జాయిన్ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆర్కే గారినే పక్కన పెట్టాల్సి వస్తుందని ఆయన ఊహించలేరు. సో ఈయనకి ఏదో ఒక ఎమ్మెల్సీనో ఈ నామినేటెడ్ పదవి ఇస్తారు, సంతృప్తి పరుస్తారులే అని భావించి ఉండొచ్చు. బట్ జరిగే నియర్ ఫ్యూచర్లో ఏమవుతాయి అంటే రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకవైపే నడవు. సో చేంజ్ అవుతూ ఉంటాయి. అవసరాలను బట్టి పార్టీ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని నిర్ణయాలు అవసరం అయితే కొంతమందిని పక్కన పెట్టాల్సి వస్తుంది. సో మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు చెప్పారు, అలాగే నిన్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా చెప్పారు, పార్టీ అధికారంలోకి రావటం ముఖ్యం, దానికోసం అవసరమైతే ఎవరినైనా పక్కన పెట్టాలనే ఆలోచిస్తాం, మేము కూడా దానికి బాధపడం, మాకు టికెట్ ఇవ్వకపోయినా జెండా పట్టుకు తిరుగుతామని. సో కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాధపడని వాళ్ళు ఉంటారు, కొంతమంది మనం ఎంత చేసినా గుర్తింపు లేదు అనేటువంటి బాధతో తప్పుకునే వాళ్ళు ఉంటారు. సో అలా ఆర్కే గారు కూడా నేను ఇంత చేసినా కూడా నాకు ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో ఆయన కొంత మనస్తాపానికి గురై ఉండొచ్చు, సహజం అది. అంటే నిజంగానే అన్యాయం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళని, అంటే మొదటి నుంచి ఆర్కే గారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారా అనేది పాయింట్ కాదండి. ఇక్కడ అవసరం అయితే మీకు సింపుల్గా చెప్తాను, ఒకవేళ ఇదే ప్లేస్లో ఇప్పుడు ఆర్కే గారి ప్లేస్లో విజయమ్మ గారున్నా, షర్మిల గారున్నా, భారతి గారున్నా జగన్ తీసుకునే నిర్ణయం అదే అవుతుంది. ఎందుకని అంటే ఆ స్థానం కోల్పోకూడదు, ఆ స్థానం ఖచ్చితంగా గెలవాలి. అది గెలిస్తేనే రేపు అధికారంలోకి ప్రభుత్వం రాగలుగుతుంది. ఒక్క స్థానమే కదా అని వదిలేసుకుంటూ పోతే 1 2 అవుతాయి, 2 10 అవుతాయి, 10 100 అవుతాయి, చివరికి అధికారమే కోల్పోయే పరిస్థితి వస్తుంది. సో ప్రతి ఒక్క స్థానము కూడా ఇంపార్టెంటే.
రీసెంట్ తెలంగాణ చూసాం, కేవలం 4 సీట్ల ఎక్కువతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. మరి ఇక్కడ ప్రతి సీటు ఇంపార్టెంటేగా. గతంలో ఆర్కే గారు కేవలం 12 ఓట్ల తేడాతోటి గెలవటం జరిగింది. సో అంటే ప్రతి ఓటు ఎలా ఇంపార్టెంటో ప్రతి సీటు అలాగే ఇంపార్టెంట్. సో ఆ ప్రభుత్వం అధికారంలోకి రావటమే ధ్యేయం. ముందు పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. సో దానికోసం కొంతమంది త్యాగం చేయక తప్పదు. అలాగే ఆర్కే గారు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది, అంతే. ఇక్కడ అన్యాయం లేదు, ఇంకొకటి లేదు. ఈరోజు పలాస సభలో కూడా జగన్ గారు చెప్పారు, కొంతమందికి టిక్కెట్లు ఇవ్వకపోవచ్చు, పార్టీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నాము, కానీ వారందరికీ కూడా న్యాయం చేస్తాను, మనందరం ఒక కుటుంబ సభ్యులం, ఎవరిని నేను వదులుకోను అని చెప్పారు. అంటే ఆయన ఉండింటే మరొక రకంగా ఆయన క్యాబినెట్లోకి తీసుకునే వాళ్ళేమో, అవకాశం ఉండేదేమో. బట్ అప్పటి వరకు ఆయన వెయిట్ చేయలేదు, అంతే. అంటే లోకేష్ గారిని మళ్ళీ ఓడించే సత్తా ఆర్కే గారి దగ్గర లేదంటారు, లేకపోతే 10 ఏళ్ళ నుంచి ఏమైనా పనితీరు ఎలా ఉంది నియోజకవర్గంలో? ఇక్కడ సత్తా లేకపోవటం అనేది అయితే ఏం కాదు కదా. ఇక్కడ ఆయన రాజకీయాలకి పనికిరాడనో లేదంటే ఆయన బలం తగ్గిపోయిందనో పార్టీ ఆయన్ని తీసేయలేదుగా. ఆయన అంతటికి ఆయన బయటకు వెళ్ళాడు. సో ఇక్కడ బలాబలాల గురించి క్వశ్చన్ ఏముంది ఇక్కడ? అలాంటిదైతే ఏం లేదు. సో ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసేటువంటి వ్యక్తి కాదు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రకంగా న్యాయం చేసేటువంటి వ్యక్తి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫస్ట్ రేపల నియోజకవర్గం తీసుకోండి, మోపిదేవి వెంకటరమణారావు. ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ఓడిపోయారు. ఆయన ఎమ్మెల్సీగా తీసుకొచ్చి ఆయన క్యాబినెట్ హోదా కల్పించారు. తర్వాత శాసన మండలిని రద్దు చేస్తున్నామని బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభకు ఎంపీగా పంపించారు కదా. సేమ్ అలానే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకొచ్చారు, ఆయన్ని కూడా రాజ్యసభకి పంపించారు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే తీసుకోండి. గతంలో ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి బండి పుణ్యశీల గారు, ఈసారి ఆమె మేయర్ అని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ ఆమెకి మేయర్ పదవి ఇవ్వలేదు. వెంటనే ఆమెను ఏపీఐడిసి చైర్మన్గా నియమించారు, కార్పొరేషన్ చైర్మన్గా. అంటే ఎక్కడన్నా అన్యాయం జరిగిందో ఎవరికైనా? సో అలాంటిది ఉండదు పార్టీలో. సో కాకపోతే ఇక్కడ ఆయన కొంత సమయం వేచి ఉంటే ఆయన సముచిత స్థానం కల్పించేవాళ్ళేమో. బట్ ఆయన అప్పటి వరకు వెయిట్ చేయకపోవటమే ఇప్పుడు ఇదంతా, ఈ డిస్కషన్స్ అన్నీ కూడా. ఆర్కే గారు ఎందుకు వెళ్ళిపోయారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏ పార్టీలో కన్నా వెళ్తున్నారా, ఇలాంటి 100 క్వశ్చన్స్ వస్తుంటాయి, సహజం అది. ఎలాంటి పనితీరు కనపరిచారు ఈ 10 సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఉండే ఆయన ఎమ్మెల్యే కంటే? సింపుల్ అండి. అమరావతి రాజధానిగా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని పాయింట్అవుట్ చేసింది ఆర్కే గారు. అమరావతి 33,000 ఎకరాల్లో ఎన్నో వందల ఎకరాలను బలవంతంగా ఫోర్స్ యూజ్ చేసి లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. పంట పొలాలు తగలబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది గతం చాలామంది గుర్తుండకపోవచ్చు, కొంతమంది బాధితులకు బాగా గుర్తుంటుంది. వాళ్ళందరి తరపున అండగా నిలబడినటువంటి వ్యక్తి ఆర్కే గారు. అలాగే కొన్ని భూముల విషయం హైకోర్టుకు వెళ్ళి అవి నేను కొనుగోలు చేస్తాను, తక్కువ డబ్బుకి రైతుల్ని నష్టపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, రైతులకి గిట్టుబాటు ధర నేను ఇస్తాను అని చెప్పి ఆయన ముందుకొచ్చినటువంటి